కేరళ వెళ్తున్నారా? అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్తున్నారా? అయితే మీకోసం ఈ వార్త. ఎందుకంటే అయ్యప్ప స్వాములను వణికిస్తోంది ప్రస్తుతం అమీబా వైరస్. ఇది నేనంటున్న మాట కాదు, ఆ రిపోర్ట్లు చెబుతూ ఉంటే ప్రజలను చూస్తున్న ఒపీనియన్ ఇది. కేరళలో విజృంభిస్తోంది బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అది శరీరంలోకి ప్రవేశిస్తే బ్రెయిన్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. కేరళలో గత 11 నెలల్లో అమీబా బారిన పడ్డ వారి సంఖ్య 171 మంది. వారిలో 41 మంది మరణించారంటే అర్థం చేసుకోవచ్చు దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. ఈ నెలలోనే ఏకంగా 8 మంది కన్నుమూశారు. నదులు, చెరువుల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది అమీబా. అయ్యప్ప స్వాములను అప్రమత్తం చేసింది కేరళ ప్రభుత్వం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంతోపాటు గత కొన్ని రోజులకి సంఖ్య పెరుగుతుంది. ఇటు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న స్వాముల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేరళలో అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న వాళ్లకు సంబంధించి అలర్ట్స్ ఇస్తున్న క్రమం. కేరళ అయ్యప్ప దర్శనాలు పెరుగుతున్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ తీవ్ర కలకలం రేపుతోంది. మరి ముఖ్యంగా అమీబియాకు సంబంధించి కేరళ ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేస్తుంది. కేరళలో స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది అక్కడ ప్రభుత్వం. వైద్యులు సైతం ఇప్పటికే డైరెక్షన్స్ ఇస్తున్నారు. దయచేసి అక్కడికి వెళ్లే క్రమంలో మరి ముఖ్యంగా పొమ్మన్నది కావచ్చు, లేకపోతే అక్కడ వాటర్ స్టాక్ గానో లేకపోతే నిలిచి ఉన్న నీళ్లు ఉంటూ ఉంటాయి కావచ్చు, ఆ ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటూ ఇప్పటికే డైరెక్షన్స్ ఇస్తున్న క్రమం. ఎందుకంటే అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ ఈ కారణంగా బ్రెయిన్ ఫీవర్ కేసెస్ అక్కడ పెరుగుతున్నాయి. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం కావచ్చు లేకపోతే అక్కడ వైద్యాధికారులు ఇప్పటికీ డైరెక్షన్స్ ఇస్తున్నారు, కీలకమైన సూచనలు ఇస్తున్నారు. దర్శనం సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దర్శనానికి వెళ్లే ముందు స్నానం ఆచరించి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న నదులు కావచ్చు లేకపోతే నీటి జాడలు ఉంటూ ఉంటాయి కదా, సో అటువంటి ప్రాంతాల్లోకి దిగి అక్కడ స్నానం ఆచరించి వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి గురించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ ఈ జాడలు గుర్తించినట్టుగా ప్రస్తుతం అధికారులే చెబుతున్న మాట.